నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరి కోసం కూడా ప్రభుత్వం మరి దీపావళి కానుకగా 2 కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరి 2 కొత్త పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియో మీకు పూర్తిగా అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుదారులు అందరికీ కూడా 2 శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. మరి 2 అతి ముఖ్యమైన పథకాలని దీపావళి కానుకగా ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోందండి. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్క మహిళకు 13,000 రూపాయల చొప్పున అదేవిధంగా 18,000 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయబోతుందన్నమాట. మరి మనకి ఈ 2 పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే కనుక మన మహిళలకు ఈ 2 యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక ఏం చేయాలి? మరి ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయాలంటే కనుక మన అకౌంట్లోకి మనకి కావాల్సిన అర్హతలు ఏంటి అని చెప్పేసి ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులని అందరికీ పంపిణీ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే పాత రేషన్ కార్డుల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది అనమాట. అదేవిధంగా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నా, మరి కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నా కానీ, రేషన్ కార్డులో యాడింగ్ అలాగే డిలీట్ ఆప్షన్ కావాలన్నా కానీ ఇదివరకు వెబ్సైట్లు ఓపెన్ చేయడం కోసం గత ప్రభుత్వంలో వెబ్సైట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ నేపథ్యంలో మరి యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాక చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే రేషన్ కార్డులను కోల్పోవడం కూడా జరిగింది. కొత్త రేషన్ కార్డులకి అదేవిధంగా అన్ని రకాల అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డులు లేక చాలామంది సంక్షేమ పథకాలకు దూరం అయిపోయారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ఈ ఇబ్బందులను గమనించిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులపైన ఉన్న ఆంక్షలన్నీ తీసివేసిందనమాట. అంటే ఎప్పుడు రేషన్ కార్డు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కొత్త జీవోని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అంటే మరి మనకి పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూనే ఉంటాయండి. కొత్తగా పెళ్ళైన తర్వాత సపరేట్గా రేషన్ కార్డు తీసుకుంటూ ఉంటారు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండా మరి కొత్త రేషన్ కార్డుని అప్లై చేసుకున్న వెంటనే మంజూరు అయ్యే విధంగా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కావాలి అంటే కనుక మరి దాన్ని ఎడిటింగు యాడింగు అదేవిధంగా డిలీట్ ఆప్షన్ కూడా కావాలి. కాబట్టి ఆ 2 ఆప్షన్లు కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది ఆన్లో ఉండేలాగా ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఏపీలోనే ఈ యొక్క అవకాశాన్ని అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా దీపావళి సందర్భంగా 2 ముఖ్యమైన పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఆ సూపర్ 6 పథకాలు చెప్పినటువంటి పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో మహిళల కోసం పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చండి కూటమి ప్రభుత్వం. ఇటు డ్వాక్రా మహిళలకు కానివ్వండి, పేద మధ్యతరగతి మహిళలకు కానివ్వండి ఎంతో మేలు చేసే విధంగా అడుగులు అనేది ముందుకు వేస్తూ ఉందన్నమాట. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కూడా అయ్యాయండి. మరి ఈ సందర్భం కూడా అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి మనకి మహిళల కోసం అనేక రకాలమైన మేలు చేసే విధంగా అనేక రకాల కొత్త పథకాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా తల్లి వందన పథకము, అన్నదాత సుఖీభవ, అలాగే మరి ఫ్రీ గ్యాస్ పథకము, ఫ్రీ బస్ పథకము, అదేవిధంగా ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయల వాహన మిత్ర పథకం కూడా అమలు చేయడం జరిగిందంటే నిరుద్యోగులను ఉద్దేశించి డిఎస్సిని కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా ఎవరికైనా రైతులు నష్టపోతే కనుక వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వెంటనే ఆర్థిక సహాయం అందచేయడము, ఇలాంటి ఏదైనా రాష్ట్రంలో ఇబ్బంది కలిగితే దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ విషయంలో చాలా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కూటమి పరిపాలనపైన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. చాలా సంతృప్తికరంగా కూడా ఉన్నారనమాట.
ఈ నేపథ్యంలో మరి దీపావళి పండుగ మరి మనకి ఇంకొక 10-15 రోజులకు రాబోతుంది కాబట్టి ఈ దీపావళి సందర్భంగా ప్రజల కళ్ళల్లో వెలుగును చూడాలి, మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలని పంపిస్తూ ఉన్నారో అలాంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేయడానికి ముందు ఏపీ ప్రభుత్వం అనేక నిబంధనలు అయితే ప్రవేశపెట్టింది. అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే ఈ పథకాన్ని ప్రారంభించింది. అంటే స్కూల్లో కాలేజీల్లో చదివే పిల్లల డేటా ప్రకారం వారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరిగింది. ఇందులో తల్లి అనేటువంటి పిల్లలకు డబ్బులు పడలేదండి. అలాగే గార్డియన్లుగా ఉన్నటువంటి వారికి కూడా డబ్బులు పడలేదు. కేవలం ఎవరైతే తల్లి ఉందో తల్లికి సంబంధించిన పిల్లల వరకు మాత్రమే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందనమాట. తల్లికి వందనం లిస్టులో వారి పేరు రాకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలిగింది. అందుకని పిల్లలకి మరి ఫ్రీ సీట్ వచ్చినా కానీ పిల్లల్ని చేర్పించకపోయినా మీరు చాలామంది పిల్లలకి మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం రాలేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇలాంటి వారందరికి లెక్క ప్రకారం చూసుకుంటే దగ్గర 6 లక్షల మందికి పైనే డబ్బులు పడినటువంటి వారు ఉన్నట్టు తేలిందనమాట. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారందరికీ కూడా మరొకసారి అవకాశాన్ని అయితే తీసుకొస్తుంది. ఈ పథకం పైన పునరాలోచించి ఈ పథకానికి విద్యాశాఖ మంత్రి గారు మరొక సరికొత్త నిర్ణయం తీసుకుని ఎవరైతే పెండింగ్లో ఉన్నారో, ఇంకా ఎవరైతే అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడకుండా ఉన్నారో, ఇంకా ఎవరికైనా అర్హత ఉండి కూడా డబ్బులు రాకుండా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మరొక అవకాశం అయితే కల్పించిందనమాట. అందుకని వీరందరికీ కూడా మరి ఈ యొక్క దీపావళి పండుగప్పటికి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అకౌంట్లో వేయడానికి సిద్ధమైపోయింది. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు గార్డియన్ సమక్షంలో ఉంటారు కాబట్టి ఆ గార్డియన్ వారి డేటా ప్రకారం అప్లై చేసుకుంటే కనుక తల్లికి వందనం డబ్బులు అనేవి మరి జమ అయితే అవుతాయండి. దీంతో పాటుగా మరి యొక్క అతి ముఖ్యమైన పథకము ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ పథకం ద్వారా మహిళలకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరం లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వెయ్యాలి అని చెప్పి దీపావళి సందర్భంగా నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అన్న ఉద్దేశంతో అధికారులను ఎక్కడికక్కడ మరి చెప్పడం కూడా జరిగిందండి. దీంతో పాటుగా మరి మనకి తాజాగా క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. మరి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అధికారులతో చర్చా సమావేశాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ చర్చా సమావేశాల సందర్భంగా ఇప్పటికే ఆడబిడ్డ నిధి పథకం కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలాసార్లు ఈ పథకం వాయిదా వేయడం కూడా జరిగింది. ఇక మీదట వాయిదా వేయకూడదు, ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళి సందర్భంగా ప్రారంభించాలని చెప్పి దీనిపైన చర్చలు అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి అధికారులని అర్హత ఉన్న వారి లిస్ట్ అనేది ఫైనల్ చేయమని కూటమి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్హుల లిస్ట్ అయితే బయటకు తీయడం అయితే జరుగుతుంది. అంటే మరి అర్హుల లిస్ట్ ఎలా తీస్తారంటే కనుక మనకి ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఏపీలో చేయడం అయితే జరిగిందండి. దీంతో పాటు జియో ట్యాగింగ్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. ఈ డేటా ప్రకారం దీని ద్వారా మన డేటా అనేది సచివాలయాల దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుందండి. సచివాలయాల దగ్గర నుంచి ఈ లిస్ట్ అనేది తీసుకుని అర్హులని ఎంపిక చేస్తారు అధికారులు. కాబట్టి మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ డేటాలో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి చూసుకోండి. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డు తీసుకుంటారు కదా, మీరు కూడా ఈకేవైసీ చేయడం ద్వారా కూడా మీ యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు యొక్క కేవైసీ అదేవిధంగా ఆధార్ కార్డుకి కేవైసీ చేసుకోవాలండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా లింక్ చేయాలండి. ఈ రెండు కూడా లింక్ చేసి ఒక మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు ఏదైనా విషయం ఉంటే మీకు వెంటనే ఫోన్కి మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి దసరాకి వేస్తానన్నారు కదా, దసరాకి వేయలేదు, మళ్ళీ దీపావళి అంటున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. మరి ఎందుకంటే దసరాకి మరి ఆటో డ్రైవర్లందరికీ కూడా డబ్బులు వేశారు కాబట్టి 2 పథకాలకి సంబంధించి ఒకటేసారి అమలు చేయాలి, డబ్బులు వేయాలన్నా కానీ ప్రభుత్వానికి భారంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి. అందుకని వెంటనే ఒకేసారి 2 పథకాలు అమలు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని ముందుగా వాళ్ళకి అవసరం కాబట్టి డ్రైవర్లందరికీ కూడా ముందుగా యొక్క పథకాన్ని అమలు చేశారండి. మరి దీపావళికి సందర్భంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దీపావళికి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మరి ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కూడా ఎంతైనా ఉందండి ఈ దీపావళికి. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి
అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అవన్నీ కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి రావన్న విషయం కూడా ప్రభుత్వం చెప్పబోతోంది. ఇవన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం కదా. మరి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. అంటే ఎవరైతే పేద మహిళలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళ అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతాయండి. నెలకి 1500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. మహిళలు మరింత బాగుపడే విధంగా, ఆర్థికంగా మరింత వాళ్ళు నిలబడే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి విధి విధానాలతో ప్రభుత్వం ప్రకటించలేదన్నమాట. మనం గతంలో పథకాలు ఏ విధమైన అర్హతలు కావాలో అవన్నీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా వర్తింపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా మరి త్వరలో దీపావళి సందర్భంగా ప్రారంభించబోతోందండి. ఏ విధంగా అయితే 6 దశల ధృవీకరణ అనేది అన్ని పథకాలకు తీసుకుంటున్నారు, ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఏపీ ప్రభుత్వం 6 దశల ధృవీకరణ అనేది తీసుకుంటుంది. మరి 6 దశల ధృవీకరణ అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటి రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు, అదేవిధంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, పట్టణ మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగుల స్థలం కానీ, అదేవిధంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం 10,000కు పైన జీతం వస్తూ ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి మీరు అర్హులు కాదనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఉండాలి మీ జీతం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలండి. అలాంటి వారికి యొక్క పథకం అనేది వస్తుందన్నమాట. కాబట్టి పింఛన్ తీసుకునే వాళ్ళకి వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో, అంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ పథకం రాదనమాట. మామూలుగా 4,000 రూపాయల పెన్షన్ ఉంటుంది కదా, అలాంటి పెన్షన్ తీసుకునే వారికి అయితే రావడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మరి అక్టోబర్ నెలలోనే దీపావళి పండుగ రాబోతోంది కాబట్టి దీపావళి కానుకగా ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తును స్వీకరించి పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా మహిళలకు 1,500 రూపాయలు చొప్పున అందించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ విధంగా చూసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళ కూడా లబ్ధి పొందుతారండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో అమలయ్యేటటువంటి అతి ముఖ్యమైన 2 పథకాలు అనమాట. ఒకటి తల్లికి వందనం, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ 2 పథకాలపైన ఏ విధమైనటువంటి అప్డేటు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.